టీజేఏసీలో కోదండరాం ఇక ఒంటరేనా? మొదటి నుంచి ఉన్న వాళ్లంతా ఆయనకు దూరమవుతున్నారా? ఇన్నాళ్లు కీలకంగా ఉన్న వారి తిరుగుబాటు దేనికి సంకేతం? వేల మందికి పాఠాలు చెప్పిన ప్రొఫెసర్కే బహిరంగ లేఖ రాయాల్సినంత స్థాయిలో విభేదాలు ఏమున్నాయి? అసలు టీజేఏసీలో ఏం జరుగుతోంది? టీజేఏసీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా ఉన్న మనస్పర్ధలు ఇప్పుడు మీడియా ముందుకొచ్చాయి. బహిరంగ లేఖలు, ఆరోపణలు, విమర్శలతో టీజేఏసీలో అసలేం జరుగుతుందోనన్న అనుమానం కలిగేలా పరిణామాలు సంభవించాయి. టీజేఏసీ చైర్మన్ కోదండరాం తీరును ఖండిస్తూ ముగ్గురు కీలక నేతలు లేఖ రాశారు. టీజేఏసీ ఏర్పాటైనప్పటి నుంచి కోదండరాంతో పాటే ఉన్న కన్వీనర్ పిట్టల రవీందర్, కో చైర్మన్ ప్రహ్లాద్, మరో నేత తన్వీర్ సుల్తానా చైర్మన్ పై ఆరోపణాస్త్రాలను ఎక్కుపెట్టారు. పిట్టల రవీందర్ కోదండరాంకు అత్యంత దగ్గరగా ఉండేవాడు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత కూడా ఆయనే టీజేఏసీ కార్యక్రమాలన్నింటినీ కోఆర్డినేట్ చేసేవారు. అలాంటి పిట్టల రవీందరే కోదండరాంకు వ్యతిరేకంగా లేఖ రాయడం కలకలం రేపుతోంది. అసలు జేఏసీ ప్రజా సంఘమా లేక రాజకీయ పార్టీనో తేల్చాలంటూ ఆయన లేఖ రాశారు. తెలంగాణ సాధన కోసం ఏ త్యాగం చేశారో చెప్పాలని కోదండరాంని నిలదీశారు పిట్టల రవీందర్. అందరి ఆలోచనలను తన సొంత ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. దళితులంటే బానిసలన్న భావన ఆయనకు ఉందని, మహిళలంటే గౌరవం లేదని ఆరోపించారు. సమిష్టికరణకు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరి వల్ల టీజేఏసీకి గుర్తింపు రాలేదని గుర్తు చేశారు. అందరం కలిసి నిర్ణయాలు తీసుకోవడం వల్లే చైర్మన్ గా కోదండరాంకు గుర్తింపు వచ్చిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అలా కాకుండా తన వల్లే అందరికీ గుర్తింపు వస్తుందన్న ధోరణిలో కోదండరాం ప్రవర్తన ఉందని తప్పుపట్టారు. చైర్మన్ గా జేఏసీ నిర్ణయాలకు విరుద్ధంగా మాట్లాడడం సరికాదని సూచించారు పిట్టల రవీందర్. ఇప్పుడు ఈ లేఖ అటు జేఏసీలోనూ ఇటు రాజకీయంగానూ హాట్ చర్చకు దారితీస్తోంది. దీనిపై స్పందించడానికి నిరాకరిస్తున్నారు జేఏసీ నేతలు.